పాడుతా తీగ సీజన్ 26 గ్రాండ్ ఫినాలే. నిర్విరామంగా నిరంతరంగా కొనసాగుతున్న స్వరయజ్ఞం. మీరు పాడతా తీయగాలో పార్టిసిపేట్ చేశారు అని చెప్పుకుంటే చాలు. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ప్రత్యేకమైన స్థానం ఉంది. The finalists of season 26. తెలుగాలికి పెళ్లి చూపు పువ్వు రాలిన వేళ. పాటలో ఎంత భావం ఉందో ఆ పాటకు కూర్చబడిన స్వరం కూడా అంతే గొప్పగా ఉంది. నీమది చల్లగా స్వామి నిదు. ఏదో శ్రమ పెట్టి పాడాల్సిన అవసరం లేకుండా భగవంతుడు నీ గొంతులోనే ఎంత మాధుర్యం ఇచ్చాడో. ఏదో అడగనా ఏదైనా అడగనా మాటలతో అడగనా. స్లో పాటతో స్టార్ట్ చేసి విన్యాసాలన్నీ ప్రదర్శించగలిగే ఆ పాటతో ఫినిష్ చేయడం అనే నీ స్క్రీన్ ప్లే నాకు నచ్చింది. ఇందులో అడగకనే అడగనా అడిగినదే అడగనా. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది వీడికి పేరేది పుట్టేవాడికి చోటు. చాలా మంచి పాటలు సెలెక్ట్ చేసావు, చాలా రేర్ జెమ్స్ ఇవన్నీ. అయ్యా అయ్యా ఎందుకు పోయా ముద్దొచ్చే విధంగా పాడావు కాబట్టి మార్కులు కూడా ముద్దుగా ఉంటాయి. నువ్వు రాగానే నీకు ఒక సంతకం ఉంది, సేవ సిగ్నేచర్. అలా ఉన్నాయి పాటలు మీద. నీ తరపున ఎవరు సెలెక్ట్ చేశారో కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎక్కడికి వెళ్ళాలన్నది సాహిత్యం, అక్కడికి ఎలా వెళ్ళాలన్నది సంగీతం. అవలీలగా సునాయాసంగా పాడడం వల్ల మనం క్యారీ చేసే కాన్ఫ్లిక్ట్ కానీ పెయిన్ కానీ అది రిప్రజెంట్ కాదు. నేను డబ్బులు తీసుకుని నీ కాన్సర్ట్ చూస్తున్నాను చూడు, ఇంతకంటే అదృష్టం ఏమన్నా ఉందా అసలు? వీణుల విందు, చెవులకు పండుగ, కర్ణామృతం. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు మ్యామ్? నువ్వు ఆ పిల్లక అలా కట్టుకున్నందుకు. ఓ చంద్రకళ చంద్రకళ చంద్రకళ. అది హరిహరన్ గారు పాడారు కదా, కానీ నీ వాయిస్ లో ఉన్న ఎనర్జీ వల్ల అది శంకర మహాదేవన్ గారి వాయిస్ లో వినబడింది. చంద్రకళ పాడినప్పుడు నువ్వు చెయ్యిపోయావు, ఏంటది? కరకర కొరికే సొగసిరికే చాంగు ఫళ. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అలాంటి గమకాల్ని వదిలేసేయచ్చు. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ అవబోతున్నది. శ్రీరామ గానం. నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి నిన్నే నమ్మితిరా స్వామి. భావుకత ఉండాలి, భక్తి ఉండాలి, అందంగాను ప్రేమగాను ముద్దుగాను అటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయకూడదు. రవికుల శశి రాఘవుడై రాముడై గుణగాముడై అవతరించురట. కొంచెం క్లిష్టమైన ఈ కంపోజిషన్ చాలా చక్కగా పాడావు గీతాంజలి. ఇదే సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారచీరె. అందమైన ఆకర్షణీయమైన ఎత్తుగడ, అర్థవంతమైన కొనసాగింపు, అత్యద్భుతమైన ముగింపు. ఆ మూడు లక్షణాలున్న పాట ఇది. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి. ఇద్దరు పాడిన పాట ఒక్కడివి నువ్వు పాడి దాన్ని చాలా చక్కగా సంభావించావు.